ఆంజనేయ స్వామికి మంగళవారం, శనివారం చాలా ప్రీతికరమైనవి అని చెప్తూ ఉంటారు కదా! ఎందుకు? ఆ 2 రోజులు మాత్రమే ఎందుకంత ప్రత్యేకత? శనివారం వచ్చేసి ఆయన జన్మించినటువంటి తిథి, హ్మ్. ఆయన ఆవిర్భావం యొక్క తిథి, అది శనివారం. అలాగే ఆయనకు శనేశ్వరుడు ప్రత్యేకంగా చెప్పాడు కదమ్మా, ఏమని? నిన్ను ఇప్పటి నుండి ఎవరైనా ఆరాధిస్తే, శనివారం రోజు ఎవరు ఆరాధించినా నిన్ను నేను దరిచేరను, నీకు వడమాల సమర్పించినా నేను దరిచేరను, అలాగే నీకు నువ్వుల నూనె సింధూరము పెట్టినా నేను దరిచేరను అని చెప్పి శనివారం రోజుకే చెప్పారమ్మా. అందుకనే శనివారం రోజు ఆయనకు చాలా ప్రీతికరము. తర్వాత మంగళవారం రోజు, మంగళవారంలో కూడా చాలా విశేషమైనటువంటిది ఏంటంటే ఇక్కడ చూడండి, చాలామందికి తెలియని విషయం, శనివారం వచ్చేసి శని దోషాలు నివారణ చేసేటటువంటిది అయితే మంగళవారం వచ్చేసి కుజ దోషాలు నివారణ చేసేటటువంటిది. అందుకనే చూడండి, ఆంజనేయ స్వామికి ఒక్కరిని పూజిస్తే ఇక్కడ కుజ దోషము శని దోషము 2 దోషాలు పోతాయండి. మంగళవారం అనేది కుజుని యొక్క వారం. కుజుడు భూమిపుత్రుడు, ఆయన ప్రత్యేకంగా అంగారకుడు అని చెప్పడం జరుగుతుంది. ఆయనకి ఏంటంటే ఆ మంగళవారం రోజు ఆయనకు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య అవతారంలో సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించిన, మిథున నాగుని ఆరాధించిన, ఆంజనేయ స్వామికి మంగళవారం రోజు పూజించిన ఆ యొక్క కుజ దోషాలు పోతాయని చెప్తాం. అయితే మంగళవారం రోజు ప్రత్యేకంగా తులసి మాల వేయడం చాలా ప్రత్యేకం అంట ఆంజనేయ స్వామికి. ఎందుకనంటే ఒకానొక సమయంలో ఆంజనేయ స్వామి ఏం చేశారంటే, అంత రామాయణం అంతా అయిపోయిన తర్వాత రాముడు సీత అందరూ కలిసి ఒక సమయంలో అందరికీ ఈ యొక్క రాజ్యంలో ఉన్నవారికి అందరికీ భోజనం ఏర్పాటు చేద్దామని చెప్పేసి అంటారు. సరే అని చెప్పేసి భోజన ఏర్పాటులో మరి అక్కడనే ఉన్న ఆంజనేయ స్వామికి కూడా పిలుస్తారు. అప్పుడే రాముడు అంటాడంట, అందరికీ పెట్టు పర్వాలేదు, ఆంజనేయునికి మాత్రం ఏమనుకో అని అంటే, లేదు అందరికీ పెడుతున్నప్పుడు ఆంజనేయ స్వామికి కూడా పెట్టాల్సిందే అని చెప్పేసి సీతామాత అంటుంది. సరే నీ ఇష్టం అని వదిలిపెడితే అక్కడ ఆంజనేయ స్వామి కూర్చొని భోజనం పెట్టడం ప్రారంభిస్తే ఆమె లక్షలాది మంది కోసము చేసినటువంటి భోజనం అంతా హనుమంతుల వారు ఒకరే తినేశారంట. అంటే చూడండి ఆయన ఎంత అంటే, అక్కడ అన్ని రోజుల పాటు ఆయన భోజనం చేయలేదంట. ఆయన శక్తి సామర్థ్యాలలో ఇది కూడా ఒకటం. ఏంటంటే రామాయణం, ఆయన ఎన్ని రోజులైతే రామునికి సేవ చేయడానికి ఆయన సీతామాత వీక్షణలో ఉన్నాడో అన్ని రోజులు ఆయన భోజనం చేయలేదంట. అందుకని ప్రత్యేకంగా ఆ రోజు భోజనం పెడితే ఎంత పెట్టినా కానీ ఆయన తినేస్తూ వెళ్ళిపోయారంట. అలా తిన్నటువంటి ఆహారం అంతా, లక్షలాది మందికి చేసిన ఆహారం అంతా ఆయన ఒక్కరే తినేశారు. మరి ఏం చేస్తే ఆయన కడుపు నిండుతుంది అని అంటే, అప్పుడు రాముల వారు అంటారంట, ఒక తులసి దళం తీసుకొని దానిపైన రామ అని చెప్పేసి రామనామం రాసి ఆ తులసి దళాన్ని ఒక లడ్డూలో పెట్టి ఇస్తే అది స్వీకరించి ఆయన సంతోషపడిపోతాడంట. బ్రేవ్ అని చెప్పేసి ఆయన కడుపు నిండినట్టుగా ఆయన పలకడం జరుగుతుంది. అప్పుడు అక్కడనే ఉన్నటువంటి రాముడు, లక్ష్మణుడు, అలాగే సీతామాత, భరత, శత్రుఘ్నులు వీరందరూ కూడా చూసి సంతోషం పొందారంట. అప్పుడు ఆంజనేయ స్వామిని సీతామాతను అడుగుతారంట, అమ్మ మీరు ఇంత ఆహారం నేను తిన్నా కానీ ఈ ఆఖరిలో ఇచ్చినటువంటి పదార్థం యొక్క తీపిదనము కానీ ఆ మాధుర్యం కానీ వీటన్నిటికంటే ఎక్కువగా ఉందమ్మా, ఆ ఒక్క దానితో నా కడుపు నిండిపోయిందమ్మా అని ఆయన సంతోషపడతారంట. అందుకే ఆ రోజు ప్రత్యేకంగా మంగళవారం రోజే ఆ హనుమంతుల వారికి భోజనం పెట్టినటువంటి రోజు. అందుకనే మంగళవారం రోజు ఆ ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజు తులసి మాల వేసిన ఆ స్వామివారు చాలా సంతోషపెడతారు. ఆ రోజు ఎంత ఆహారం, ఎంత స్వామివారికి నైవేద్యాలు పెట్టినా ఆయన చాలా సంతోషపడతారంట. అందుకనే మంగళవారం స్వామివారికి ప్రత్యేకం వారంగా చెప్పడం జరుగుతుంది. శని మంగళవారాలలో కుజుడి యొక్క శని యొక్క దోషాలు కూడా నివారణ కోసం ఈ యొక్క శని మంగళవారాలు చెప్పడం జరుగుతుందమ్మా. హనుమంతుడి వాహనం పేరేమిటి? దాని గురించి వివరిస్తారా స్వామి? హనుమంతుని వారికి ప్రత్యేకంగా గరుడ వాహనము, గజవాహనము, అలాగే సింహవాహనము అని చెప్పేసి ఎన్నో వాహనాలు చెప్తారు. కానీ అందులో ప్రత్యేకంగా ఒంటె వాహనము స్వామివారికి చాలా ప్రత్యేకం. పంప సరోవరము వద్ద ఆ హనుమంతుల వారు నివసించే సమయంలో తాను ఆ శిఖరాన్నంతా కూడా తాను ప్రదక్షిణంగా తిరుగుతూ ఉండేవారంట. అలా తిరుగుతున్నటువంటి సమయంలో ఆయనకు నడవడానికి ఇసుక ప్రాంతం, అదంతా ఇసుకలో నడవడానికి ఆయనకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఎన్నో జంతువులు వచ్చి స్వామి మీకు వాహనంగా ఉంటామని చెప్పేసి అడుగుతాయంట. అడిగితే ఆ స్వామివారు ఏ దానికి
ఒప్పుకోరంట. కానీ అక్కడనే ఉన్నటువంటి ఒక ఒంటె స్వరూపంలో నందీశ్వరుడు వచ్చాడని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కానీ సరే శివ స్వరూపంగా ఉన్నందున నందీశ్వరుడు కూడా పార్వతీమాత లాగానే స్వామి నేను కూడా మీ వెంబడి వస్తానంటే, వద్దు నేను వానర స్వరూపంలో వెళ్తున్నాను అవసరం లేదు అని చెప్పినా, లేదు స్వామి ఏదో ఒక సమయంలో నేను కూడా నీ వాహనంగా ఉంటానంటే అని ఆయన వెంబడి వస్తానంటే, అప్పుడు ఆ ఒంటెలో ఆ నందీశ్వరుడు కనిపిస్తాడంట. నందీశ్వర నీవే వచ్చావు అని చెప్పేసి ఆ ఒంటెను వాహనంగా స్వీకరిస్తాడని ఒక పరంగా చెప్తే, ఇంకో పరంగా ఏం చెప్తారంటే సుగ్రీవుడే ప్రత్యేకంగా ఆ ఇసుకలో వెళ్ళడానికని ప్రత్యేకంగా సుగ్రీవుడే ఆయనకు ఒంటె వాహనాన్ని బహుకరించాడని కూడా ఇంకో రకంగా చెప్పడం జరుగుతుందమ్మా. కాబట్టి ఆ ఒంటెను ఆ యొక్క హనుమంతుల వారి యొక్క వాహనం అని చెప్తారమ్మా. ఆ ఒంటెకు ప్రత్యేకమైనటువంటి పేరు కూడా ఉందమ్మా. ఆ ఒంటె యొక్క పేరు వచ్చేసి పులన జవుడు అమ్మ. ఆ పులన జవుడు అనే పేరుతో ఆ ఒంటెను పిలవడం జరుగుతుంది. ఎందుకంటే పులన జవుడు అంటే ఇసుకలో తొందరగా నడిచేటటువంటిది ఒంటె. దాని పేరే సంస్కృతంలో పులన జవుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలా పులన జవుడు అని చెప్పడం. అలాగే మనకు ఆంజనేయ స్వామికి ఎవరైనా పూజించినటువంటి మాలలు కానీ, తులసి మాల కానీ లేదా తమలపాకు మాల కానీ ఇంకా ఏవైనా పూలతో కానీ అర్చించినటువంటి నిర్మాల్యం ఏదైతే ఉందో ఆ నిర్మాల్యాన్ని ప్రత్యేకంగా ఆ పులన జవుడి పైన అనగా ఆ ఒంటె పైన పెట్టి దాన్ని తీసేస్తే వారికి మంచి బుద్ధి, సద్బుద్ధి, సత్ప్రవర్తనను కలుగుతాయి. అలాగే ఏదైనా కోరికతో ఉన్నవారైతే ఆ కోరిక కూడా చాలా తొందరగా నెరవేరుతుందని చెప్పేసి ఈ యొక్క ఒంటె పైన ఆ నిర్మాల్యాన్ని పెట్టి ఆ స్వామివారిని నమస్కరించుకోవాలంట. అలా చేస్తే వారికి తొందరగా కోరిక నెరవేరుతుందని చెప్పడం జరుగుతుంది.